హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు శ్రీకాకుళంలో ఉంటుంది. తను అక్కడి నుంచి నా కోసమని మా ఇంటికి వచ్చి 2 పచ్చళ్ళు అయితే చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసి వచ్చి ఇక్కడ ఓన్లీ జస్ట్ తాలింపు పెడుతుంది అంతే. తనకి పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు చేయడం తనకి చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. దాని పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. నాకు టమాటా నిల్వ పచ్చడి తినాలని ఉంది అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ప్రాసెస్ అంతా చేసుకొచ్చేసి నా కోసమని ఇలా తాలింపు పెడుతుంది. ఇంకా తొక్కుడు పచ్చడి, మాగాయ పచ్చడి ఇంకా తీసుకొచ్చింది. తన ఇంటి దగ్గర నుంచే మంచి మంచి చికెన్స్ కూడా మా కోసం తెస్తూ ఉంటుంది. ఇలాంటి స్నేహితులు ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. మళ్ళీ నీళ్ళు ఇవి నానబెట్టేసి చింతపండు నానబెట్టి 2 మెంతులు వేసి దాన్ని రుబ్బేసుకొని ఒక 2 రోజులు ఎండలో పెట్టి ఆ తర్వాత తాలింపు వేసుకోవడమే. రుబ్బిన తర్వాత ఎండలో పెట్టాలా? పెట్టాలి, కారం కలిపేసి. కారం కూడా మనం రుబ్బుతున్నప్పుడే వేసేయాలా? లేదు లేదు, రుబ్బు అయిపోయిన తర్వాత, ఎండలో పెట్టిన తర్వాత. రుబ్బు అయిపోయిన తర్వాత కారం కలిపేసి నైట్ ఉంచేసుకొని పొద్దున్న పెట్టేసుకుంటాం. నైట్ కదా రుబ్బుకుంటాం, మరి ఇంకా పొద్దున్న పెడతాం. ఆరకపోతే మరుసటి రోజు కూడా పెట్టేస్తాం. అప్పుడు తాలింపు వేసుకోవడమే. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? సంవత్సరం వరకు నిల్వ పచ్చడా? టమాటా నిల్వ పచ్చడా? సంవత్సరం ఉంటుంది. ఈ పచ్చళ్ళని ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అమ్మ దగ్గర. మీ అమ్మ దగ్గరే. మరి మాకు అమ్మ ఉందని నేర్చుకోలేదు. అమ్మ కలిపినప్పుడు చూసి అన్ని పచ్చళ్ళు ఈరోజు పచ్చళ్ళు అమ్మే లెవెల్కి వచ్చావు. కొంచెం పెద్ద షాప్ అవ్వాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా మన తెలివితేటల మీదే ఉంటుంది. అయితే ఇందులో ఇంకా నువ్వు చూడు ఎంత నూనె వేసావు, లాగేస్తుంది కదా. ఇంకా నూనె వేసుకొని డబ్బాలో వేసుకో. నువ్వు ఎన్ని రోజులు, నెల రోజులు తినేస్తావు, సంవత్సరం తింటావు. తిని నేను మళ్ళీ పెట్టేసి వస్తాను. చూపి. ఎక్కువ పుట్టినట్టున్నా. ఎక్కువ ఉంటే నా అంతే బాగుంటుంది. చాలా ఇష్టం. సలపైన పర్లేదు, అర్రగా ఉంటుంది. ఈ కొత్త కూర ఏంటి? మాగాయ. పద్మ, ఇది ఆరిపోతుంది పద్మ. నీకు కావాలంటే కొన్ని నూనె వేసుకో. పద్మ, 1/4 కేజీ నూనె తెలుసుకోవాలి. ఎంత కలపంటే తినేయండి బేగా తినేస్తే మంచి పచ్చడి పెడతాను. ఇంకా